ఈ మ్యాచ్లో జరిగింది క్రికెట్ కాదు, ప్యూర్ డిస్ట్రక్షన్. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే ఒక ట్విస్ట్, రెయిన్ డిలే. మ్యాచ్ లేట్గా స్టార్ట్ అయింది, ఓవర్స్ కూడా తగ్గించారు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే పిచ్ మాత్రం కంప్లీట్గా బ్యాటింగ్ ప్యారడైజ్ లాగుంది. బాల్ స్వింగ్ అవ్వలేదు, సీమ్ మూవ్మెంట్ లేదు, బ్యాటర్స్కి ఫుల్ ఫ్రీడమ్. ఇక్కడే ముంబై ఇండియన్స్ ప్లాన్ స్టార్ట్ అయింది, ఎర్లీ స్వింగ్తో వికెట్స్ తీసుకోవాలి అని. కానీ అది వర్క్ అవ్వలేదు. రాజస్థాన్ ఓపెనర్స్ క్రీజ్లోకి వచ్చాక సీన్ కంప్లీట్గా మారిపోయింది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ కలిసి బౌలర్స్ని డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా అయినా, ట్రెంట్ బోల్ట్ అయినా, దీపక్ చహార్ అయినా ఎవరైనా ఒకటే రిజల్ట్, బౌండరీ లేదా 6. ఇది హిట్టింగ్ కాదు బ్రో, ఇది స్టేట్మెంట్. పర్టిక్యులర్లీ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తే ఏజ్ చిన్న, కానీ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్. అబ్బో, ఫస్ట్ బాల్ నుండి క్లియర్గా కనిపించింది, రెస్పెక్ట్ ఇవ్వను, డామినేట్ చేస్తా అనే మైండ్ సెట్. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్కి కూడా ఎఫర్ట్లెస్గా 6 కొట్టడం, అది మామూలు పర్ఫార్మెన్స్ కాదు. జైస్వాల్ గురించి మాట్లాడితే ప్యూర్ క్లాస్ ప్లస్ అగ్రెషన్ కాంబినేషన్. బిగ్ షాట్స్, కవర్స్ పై నుండి వచ్చిన షాట్స్, టైమింగ్, ప్లేస్మెంట్, పవర్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. చాలామంది అనుకుంటారు జైస్వాల్ లెగ్ సైడ్ స్ట్రాంగ్ అని, కానీ ఈ మ్యాచ్లో ఆఫ్ సైడ్లో కూడా డామినేషన్ చూపించాడు. ఇప్పుడు నంబర్స్ చూద్దాం, రెడీగా ఉండు. జైస్వాల్ 32 బాల్స్లో 77 రన్స్. వైభవ్ సూర్యవంశీ 14 బాల్స్లో 39 రన్స్. స్ట్రైక్ రేట్ 240+. జస్ట్ ఫస్ట్ 3 ఓవర్స్లో 58 రన్స్. ఇమాజిన్ చేసుకో బ్రో, 3 ఓవర్స్లో 58 అంటే మ్యాచ్ అక్కడే డిసైడ్ అయింది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ గురించి చెప్పాలంటే కంప్లీట్గా ప్లాన్ ఫెయిల్. స్వింగ్ కోసం ట్రై చేసి ఫుల్ లెంత్ బాల్స్ వేశారు, కానీ అది డైరెక్ట్గా స్లాట్లో పడింది. రిజల్ట్ పనిష్మెంట్. ప్లాన్ ఏ వర్క్ అవ్వకపోతే ప్లాన్ బి ఉండాలి, కానీ ముంబై దగ్గర ప్లాన్ బి లేదు, ఎక్స్. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ఎగ్జిక్యూషన్ కూడా కరెక్ట్గా జరగలేదు. రైట్ టైంలో బౌలింగ్ చేంజెస్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. మిడిల్ ఓవర్స్లో కొంచెం కంట్రోల్ తెచ్చినా కానీ ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది. స్కోర్ స్లో అయినా ప్రెషర్ మాత్రం ముంబై మీద పెరిగిపోయింది. ఫైనల్గా రాజస్థాన్ రాయల్స్ 150 రన్స్ రీచ్ అయింది. షార్ట్ మ్యాచ్లో ఇది బిగ్ టోటల్. ఇప్పుడు చేస్ స్టార్ట్. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ప్రెషర్లో కొలాప్స్ అయిపోయింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ స్టార్ట్ ఇచ్చినా సస్టైన్ చేయలేకపోయారు. బిగ్ షాట్స్ ట్రై చేశారు, కానీ టైమింగ్ లేదు. ప్రెషర్ ప్లస్ స్కోర్ బోర్డ్ ఈజ్ ఈక్వల్ టు కొలాప్స్. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ గురించి చెప్పాలంటే స్మార్ట్నెస్ ప్లస్ డిసిప్లిన్, హార్డ్ లెంత్ బౌలింగ్, బ్యాక్ ఆఫ్ లెంత్ కన్సిస్టెన్సీ. ముంబై బ్యాటర్స్కి ఫ్రీగా ఆడడానికి ఛాన్స్ ఇవ్వలేదు. పర్టిక్యులర్లీ సందీప్ శర్మ ఎక్సలెంట్ స్పెల్, లైన్, లెంత్, ఎగ్జిక్యూషన్, పర్ఫెక్ట్ కంట్రోల్తో మ్యాచ్ని హోల్డ్ చేశాడు. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో డామినేట్ చేసింది. ముంబై ఇండియన్స్ మాత్రం పవర్ ప్లేలోనే మ్యాచ్ లూజ్ అయింది. ఫైనల్గా చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో సీరియస్ టైటిల్ కంటెండర్స్. టీమ్ బ్యాలెన్స్, ఇంటెంట్, ఎగ్జిక్యూషన్ అన్నీ పర్ఫెక్ట్గా క్లిక్ అయ్యాయి. ముంబై ఇండియన్స్ మాత్రం ఇంకా కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇలాంటి మిస్టేక్స్ కరెక్ట్ చేయకపోతే సీజన్ కష్టం. మరి మీ ఒపీనియన్ ఏంటి బ్రో? రాజస్థాన్ రాయల్స్ ట్రోఫీ గెలుస్తారా లేదా ముంబై కంబ్యాక్ చేస్తారా? కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి హైప్ మ్యాచ్ అనాలిసిస్